హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు గిరి. వెల్కమ్ టు మిస్టర్ గిరి. ఈరోజు నేను కాణిపాకంకి వచ్చాను. కాణిపాకంలో ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఇక్కడ ఏమేమి టెంపుల్స్ని విజిట్ చేయాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి అనేటివి వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా బైక్ అక్కడ పార్క్ చేసి ఇప్పుడు నేను క్లాక్ రూమ్ని చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ బైక్ పార్క్ చేసిన పక్కనే క్లాక్ రూమ్ అయితే ఉంది. సో ఈ క్లాక్ రూమ్లో చెప్పల్స్, నా లగేజ్ అనేవి ఇక్కడే ఇవ్వాలి. ఎంత మళ్ళీనా జస్ట్ మనకు ఆపోజిట్లోనే చెప్పల్ స్టాండ్ ఉంటుంది. సో దీని తర్వాత దీని పక్కనే మనం బ్యాగేజ్ ఇవ్వాలి. లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ అయితే ఇచ్చాము. లగేజ్కి 10 రూపీస్ తీసుకున్నారు. చెప్పల్ స్టాండ్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు చెప్పల్ స్టాండ్ దగ్గర అమౌంట్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చాను. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కిందకైతే అలో లేదు. కోనేరుకి టెంపుల్ మెయిన్ గోపురం ఇది. ఇక్కడికైతే వెళ్ళేకి మొత్తం చుట్టుపక్కల బ్యారిగేడ్స్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళి ఫస్ట్ దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళి ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఇక్కడ ఆల్రెడీ ఇంకొక 2 ప్లేసెస్ కూడా ఉన్నాయి. 2 టెంపుల్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్ కూడా మొత్తం చూపిస్తాను క్లియర్గా. మనం లోపలికి కెమెరా లైక్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. సో మనకి ఇక్కడ అవుట్ సైడే కంపల్సరీ ఇవ్వాలి. ఇదంతా 150 రూపీస్ లైన్ అనుకుంటా. ఇది కూడా బాగానే ఉన్నారు జనాలు ఈరోజు. ఓకే, సో ఫస్ట్ మనం 150 రూపీస్ టికెట్ తీసుకొని, లేదంటే 100 రూపీస్ టికెట్ తీసుకొని దాని తర్వాత మొబైల్ అక్కడ కౌంటర్లో ఇచ్చేయాలి. ఓకే, ఇవి టైమింగ్స్. అవి మార్నింగ్ 5 to 5:30 వరకు, 7 to 7:30, 8:30 నుంచి 9 వరకు, 10:30 నుంచి 11, 4:30 to 5. మొబైల్, స్మార్ట్ వాచెస్ కానీ అట్లాంటి ఏమైనా ఉంటే ఇవ్వాల్సిన కౌంటర్ ఇది. ఇక్కడి నుంచి మనకు అక్కడ స్కై వాక్ ఉంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆ బాక్స్లన్నీ ఫ్రీ ఎంట్రీలు. అవి ఇవి 100 రూపీస్ ఎంట్రీస్. ఈ 100 రూపీస్ టికెట్ మేబీ లెఫ్ట్ సైడ్ ఉంది, అది చూసుకోవాలి. ఈ కాణిపాకం స్థల పురాణం ఒకసారి పాజ్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు. ఫ్రీ దర్శనానికి టైమింగ్స్ ఉన్నాయండి. అంటే లైక్ మార్నింగ్ 6 to 7, 8 to 8:30, 9:30 to 10:30. ఇప్పుడు 10:30 అయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీ దర్శనము క్లోజ్ చేస్తున్నారు కౌంటర్. సో ఇవి ఫ్రీ దర్శనం కౌంటర్. యాక్చువల్ అంతా ఖాళీగానే ఉంది, నేను చూసుకొని వెళ్ళడాల్సింది. ఓకే, అంతా ఖాళీగా ఉంది. ఒకవేళ మీరు వస్తున్నట్లయితే ఫస్ట్ టైము మనకి ఇక్కడ ఉంది కదా టెంపుల్, ఇది టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడు మనకి ఫ్రీ దర్శనం కౌంటర్ ఉంటుంది. ఇది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనానికి, ఉచిత దర్శనానికి అందరు ఇక్కడే పెడతారు. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకొని దాని తర్వాత 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళచ్చు. ఫోన్పే అలాంటివి ఏం అలో లేదు. సో మీరు వచ్చేటట్టయితే బెటర్ టు క్యారీ క్యాష్. ఐ ఫౌండ్ అన్ ATM హియర్. మనకి 100 రూపీస్ టికెట్ తీసుకోవడానికి అక్కడ ఫోన్పేలు అనేటివి యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఖచ్చితంగా క్యాష్ అనేది క్యారీ చేసుకోవాలి, క్యాష్ అనేది తీసుకోవాలి. సో మనకి ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంటుంది కదా, మొబైల్ కౌంటర్ పక్కనే మనకి యూనియన్ బ్యాంక్ ATM కూడా ఉంటుంది. సో ఈ ATMలో మనం క్యాష్ తీసుకొని
అక్కడ బయట టికెట్లు సెపరేట్గా తీసుకునేది ఏం లేదు, డైరెక్ట్గా అందరూ క్యూలో ఉన్నారు. క్యూలో నిలబడుకొని లోపలికి వెళ్ళిపోతే మనకి టికెట్లు అనేది దొరుకుతాయి. మనకు కావాల్సిన క్యాష్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను మొబైల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి కెమెరా, మొబైల్ 2 అక్కడ ఇచ్చేసి నేను డైరెక్ట్గా లైన్లో నిలబడుకొని 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్తాను. సో ఇదే కౌంటర్. మొబైల్, కెమెరా అవన్నీ ఇక్కడ మనం హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. సో దీని ప్రైజెస్ అవన్నీ నేను అయిపోయిన తర్వాత చెప్తాను. ఇప్పుడే కాణిపాక దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత లోపల ఇచ్చేటువంటి తీర్థాన్ని తప్పకుండా తీసుకోండి. పూర్వం కాణిపాకాన్ని విహారపురి అనేవారు. ఈ గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. వీరి ముగ్గురికి పుట్టుకతోనే ఒకరికి మూగ, ఇంకొకరికి గుడ్డి, మరొకరికి చెవిటి. వీరు 3 అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ గ్రామంలో కరువు రావడంతో వారికి ఉన్నటువంటి బావిలో నీళ్ళన్నీ ఎండిపోయినాయి. వాళ్ళు నీళ్ళ కోసం బావిని ఇంకొంచెం లోతు తవ్వుతుండగా వారికి ఆ బావిలో ఒక నల్లటి రాయి కనిపించింది. అందులో ఒక అతను తన దగ్గరున్న గుణపంతో గట్టిగా రాయి మీద వేయడంతో ఒక్కసారిగా ఆ రాయిలో నుంచి వారి మీద రక్తం చిమ్మింది. ఆ రక్తం వారి మీద పడటంతో వారి ముగ్గురికి ఉన్న అంగవైకల్యం తొలగిపోద్ది. ఈ విషయాన్ని వారు వాళ్ళ గ్రామస్తులకి చెప్పగా అందరూ బావి దగ్గరికి వచ్చి చూడడంతో అక్కడ వరసిద్ధి వినాయక నీటి మీద తేలుతూ స్వయంభూగా వెలిచాడు. చూచిన గ్రామస్తులు టెంకాయ కొట్టడంతో నీరు రక్తం కలిసి 1.5 ఎకరం పారింది. అక్కడి నుంచి వచ్చిన పేరే కాణిపారకం కాస్త కాణిపాకంగా మారింది. ఆ బావి నుంచి వచ్చిన నీటినే మనకి లోపల తీర్థంగా ఇస్తారు. అందుకే ఆ తీర్థాన్ని తప్పకుండా తీసుకోండి. మొత్తానికి నా దర్శనం అయిపోయింది. నేను 100 రూపీస్ దర్శనంకి వెళ్ళాను. మొత్తం 3 దర్శనాలు ఉన్నాయి. ఒకటి ఉచిత దర్శనం, 2 100 రూపీస్, 3 150 రూపీస్. 150 రూపీస్ టోకెన్ తీసుకున్నారంటే డైరెక్ట్ మన రాజగోపురం నుంచి ఎంటర్ అవ్వచ్చు. లేదా 100 రూపీస్ అయితే మనకి లోపల ఫ్రీ ఎంట్రీ వస్తుంది కదా, వాళ్ళ దగ్గరలో మిడిల్లో జాయిన్ చేస్తారు. ఈరోజు ట్యూస్డే, నాకు దర్శనానికి 45 మినిట్స్ పట్టింది. దర్శనం పూర్తయిన తర్వాత ఇప్పుడు నేను మణికంఠేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను. గోపురం నుంచి లోపలికి రాగానే ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడని ఇక్కడున్నటువంటి శిలాశాసనాల ప్రకారం తెలుసుకోవచ్చు. ఈ ఆలయం లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ గార్డెన్లో ఉన్నటువంటి శిలా సంపద ఎంతో అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ లోపల కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. లోపల మణికంఠేశ్వరుని దర్శనం చేసుకొని బయటికి రాగానే టెంపుల్ బయట నందీశ్వరుడు ఉంటాడు. ఆలయం పక్కనే రాహుకేతుకు సంబంధించిన గుడి ఒకటి ఉంది, తప్పకుండా దర్శించుకోండి. మణికంఠేశ్వర ఆలయం ఎదురుగానే కూడా ఉంది. సో అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు సైడ్ కూడా ఇంకో ఎంట్రన్స్ ఉంది. సో మనం ఈ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్దాం. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్, ఇది రైట్ సైడ్ నుంచి వెళ్దాం.
ఇప్పుడు మనం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఈ ఆలయాన్ని కొన్ని పురాణాల ప్రకారం పాండవుల మనవుడైన జనమేజయుడు కట్టించాడని చెప్తారు. ఈ జనమేజయుడు ఎవరంటే అర్జునుడి కొడుకైన అభిమన్యుడు కొడుకు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజుకు పుట్టిన పెద్ద కొడుకే ఈ జనమేజయుడు. వాళ్ళ తండ్రి చావుకు కారణమైన సర్పాలన్నిటినీ చంపాలని ఒక సర్పయాగం మొదలు పెడతాడు. ఆయన మొదలుపెట్టిన యజ్ఞంలో పాములన్నీ సమిదలైపోయాయి. అది తప్పని తెలుసుకున్న జనమేజయుడు బ్రహ్మహత్య పాపం కింద పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ కాణిపాకంకొచ్చి ఇక్కడ వరదరాజస్వామి ఆలయాన్ని నిర్మించాడని ఇక్కడ పురాణాలను బట్టి తెలుసుకోవచ్చు. వరదరాజస్వామి ఆలయంలో దర్శనమైన తర్వాత బస్టాండ్ పక్కన మనకు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పేరే బాహుదా నది. ఇది ఎంతో పవిత్రమైన నది. కుదిరితే అక్కడ స్నానం చేయండి, లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొన్ని నీళ్ళు చల్లుకోండి. ఈ బాహుదా నదిని కూడా తప్పకుండా చూడండి. మనకి టెంపుల్ రాజగోపురం ఉంది కదా, ఆ రాజగోపురం రైట్ సైడే మనకి వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ వరదరాజస్వామి ఆలయం వెనకనే మనకి మణికంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. మొత్తానికి మనకి 3 దర్శనాలు అయితే పూర్తయిపోయినాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. నేను డైరెక్ట్ క్లాక్ రూమ్ దగ్గర అక్కడే నా బైక్ పార్క్ చేస్తున్నాను కాబట్టి నేను అటు సైడ్ నుంచి వచ్చినాను. సో మనకి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాండేటరీ థింగ్ అన్నప్రసాదం. ఆ అన్నప్రసాదం పెట్టేది ఈ ప్లేస్లోనే, బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఉచిత అన్నప్రసాదం. గేట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే పెట్టట్లేదో మరి తెలీదు. ఇప్పుడు టైం 11 o'clock అయింది. సో అందుకనే ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటాను. మహాత్మా గాంధీ. సో మెయిన్ ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో దాని ఎదురుగా ఉండేది బస్ స్టాప్. సో దీని ఎదురుగా ఉండేది బస్ స్టాప్. ఇక్కడ మనకి తిరుపతి నుంచి ఫ్రీక్వెంట్ బస్సెస్ అయితే ఉంటాయి. నేను ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ వచ్చేసి అక్కడ ఉంది కదా ఆ కార్నర్లో నా బైక్ పార్క్ చేస్తుంది. సో అక్కడే నాకు లగేజ్ రూము అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి అక్కడే పార్క్ చేసుకున్నాను. లేదంటే బైక్స్ కావాలంటే ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. బస్ స్టాండ్ ఎదురుగానే మనకు ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి ఎంటర్ అయిపోవచ్చు లోపలికి. మళ్ళీ మనం క్లాక్ రూమ్కి వచ్చేసాము.